మహానటి సావిత్రి తర్వాతి తరంలో తిరిగి అంతటి పేరు తెచ్చుకున్న నటి వాణిశ్రీ. ఆమె చేసినన్ని రకాల పాత్రల్ని ఆ తరంలో కానీ ఈ తరంలో కానీ తెలుగులో మరో హీరోయిన్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. తెలుగునాట నవలలు రాజ్యమేలుతున్న రోజుల్లో అందులోని కథానాయిక పాత్రలను వాణిశ్రీని దృష్టిలో పెట్టుకుని సృష్టిస్తున్నారా అనిపించేంత సహజంగా ఆమె వాటిలో లీనమై నటించేవారు. సీరియల్స్, నవలలు చదివే వేలాది మంది తెలుగు గృహిణులు, యువతీ యువకులకు ఆమె ఆరాధ్య దేవతగా మారిపోయారు. ముఖ్యంగా వాణిశ్రీ ధరించే మ్యాచింగ్ శారీ, హెయిర్ స్టైల్, మోచేతుల జాకెట్లు ఆ రోజుల్లో యువతులకు పెద్ద ఫ్యాషన్ అయ్యాయి. వాటిని ఫాలో అయ్యేవారు చాలామంది. చెలికత్తెగా, చెల్లెలిగా చిన్న చిన్న పాత్రలతో తెలుగులో కెరియర్ ప్రారంభించిన వాణిశ్రీ అసలు పేరు రత్నకుమారి. నెల్లూరు ఉస్మాన్ సాహెబ్ పేట బీవీఎస్ హై స్కూల్లో 9వ తరగతి వరకు ఆమె చదువుకున్నారు. ఆ తరువాత పరిస్థితుల ప్రభావం వల్ల ఆమె కుటుంబం మద్రాసుకు మకాం మార్చింది. చిన్నతనం నుంచి బాగా చదువుకోవాలనే కోరికతో పాటు లలిత కళల మీద కూడా ఆసక్తి బలంగా ఉండేది. దానికి కృషి తోడవడంతో కాలక్రమంలో ఉన్నత శిఖరాలను అందుకోవడానికి పునాది పడింది. మద్రాసులోని ఆంధ్ర మహిళా సభలో మెట్రిక్ వరకు చదువుకున్నారు. సినీ జీవితంలో తాను ఆశించిన శిఖరాన్ని చేరుకున్న ఈ అభినేత్రికి తన బలమేమిటో, లోపాలేమిటో బాగా తెలుసు. తను నల్లగా ఉంటానని తెలుసు కనుక దాన్ని కవర్ చేయడం కోసం మేకప్ విషయంలో అస్సలు రాజీ పడేవారు కాదు. ఇంటి దగ్గర తెల్లారి 5 గంటల నుండి 8 గంటల వరకు మేకప్కు టైం కేటాయించేవారు. పక్కాగా రెడీ అయిన తరువాతే షూటింగ్కి బయలుదేరేవారు. ఇప్పుడు తెలుగులో గాసిప్ మ్యాగజైన్స్ లేవు, కానీ 40 ఏళ్ల క్రితం కాగడ, హిందూ నేషన్, సినీ ఫ్లాగ్ పేర్లతో ఆ తరహా పత్రికలు వచ్చేవి. ఇవన్నీ మద్రాసు నుండి వెలువడేవి. ఇక నెల్లూరు నుండి బొగ్గుశ్రీ పేరుతో ఓ గాసిప్ మ్యాగజైన్ వచ్చేది. రకరకాల రాతలతో ఆర్టిస్టుల మీద బురద జల్లడమే ఆ పత్రిక పని. ఎంతోమంది తారలను వ్యక్తిగతంగా విమర్శిస్తూ అసభ్య పదజాలంతో అందులో కథనాలు రాసేవారు. వాణిశ్రీ గురించి చాలాసార్లు ఆ పత్రికలో చెత్తగా రాశారు. అవి చదివేసి నవ్వి ఊరుకునేవారు తప్ప ఆ రాతల్ని ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదు. అయితే వాళ్ళ అక్క, అమ్మ గురించి కూడా చెడుగా రాయడంతో ఆమె తట్టుకోలేకపోయారు. ఇది జరిగిన కొన్ని రోజులకు బొగ్గుశ్రీ పత్రిక రిపోర్టర్ వాణిశ్రీ ఇంటికి ఫోన్ చేసి, చాలామంది తారలు తమ గురించి చెడుగా రాయమని 10,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. మీరు పెద్ద హీరోయిన్ కనుక 50,000 రూపాయలు ఇస్తే మీ గురించి చెడుగా రాయను. ఏ విషయం నాకు తొందరగా చెప్పండి, లేట్ అయితే మ్యాటర్ ప్రింటింగ్కి వెళ్ళిపోతుంది అని డిమాండ్ చేశాడు. వాణిశ్రీకి పట్టరానంత కోపం వచ్చినా తమాయించుకుని, రేపు ఉదయం షూటింగ్ స్పాట్కు రండి, అక్కడ మాట్లాడుకుందాం అని చెప్పి ఫోన్ పెట్టేశారు. ఆ మర్నాడు షూటింగ్ స్పాట్కు వెళ్ళగానే ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి ఆ బొగ్గుశ్రీ రిపోర్టర్ వస్తే పట్టుకుని తన దగ్గరకు తీసుకురమ్మని చెప్పారు వాణిశ్రీ. ఆ రిపోర్టర్ సెట్లోకి రాగానే ఆ పనే చేశాడు ప్రొడక్షన్ మేనేజర్. అయితే అతని దగ్గరకు వెళ్ళి, నీకు అక్కా చెల్లెళ్ళు లేరా? వాళ్ళ గురించి కూడా ఇలాగే రాస్తావా అని కోపంగా అడిగారు వాణిశ్రీ. బొగ్గుశ్రీ రిపోర్టర్ ఏమీ బెదరకుండా, రాస్తాను, ఏం చేస్తావు అని మొండిగా ఎదురు ప్రశ్నించాడు. అంతే, వాణిశ్రీలో ఆవేశం కట్టలు తెంచుకుని కాలు చెప్పు తీసి ఆ రిపోర్టర్ 2 చెంపల మీద ఎడాపెడా వాయించారు. అమ్మో, ఈమె నన్ను చంపేస్తోంది అని కేకలు పెట్టాడా విలేకరి. చుట్టుపక్కలున్న వాళ్ళంతా వచ్చి వాణిశ్రీకి నచ్చజెప్పడంతో ఆమె శాంతించారు. ఆ తరువాత బొగ్గుశ్రీ రిపోర్టర్ ఆమె జోలికి వస్తే ఒట్టు.